క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా అధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, దయామయుడా, ప్రేమ, కృప, కనికరము, జాలి, దయ కలిగిన మా ఆత్మల కన్న తండ్రి, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. ఇదిగోనైనా సజీవంగా భూమి మీద ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీ కుమారుని పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈరోజు ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకుంటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించి మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం విని మరచువారు కాక వాక్య ప్రకారము జీవించగలుగుటకు మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు భూమి మీద బతుకుతున్న మనందరం ఒక తల్లికి ఒక తండ్రికి ఒకప్పుడు జన్మించిన వారు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునిలో నుండి వచ్చిన వారు అని బైబిల్ చెప్తుంది. అంటే ఒకప్పుడు మనందరికీ ఎవరితో సంబంధం ఉంది అని ఆలోచిస్తే దేవునితోనే సంబంధం ఉంది. అంటే మన బంధం ఈ భూమి మీదకి రాకముందు దేవునితో సంబంధం కలిగిన బంధం. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనంలో, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం, ఈ భూమి యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చాలమ్మ, ఈ భూమి అంతటి మీద నివసించటానికి దేవుడు ఎవరి నుంచి అంట? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఆలోచిస్తే దేవునిలో నుండి వచ్చారు. ఆ దేవునిలో నుండి వచ్చిన వారు ఆదాములో నుండి వచ్చారు అని తెలియజేస్తుంది. ఒకరి నుండి అంటే ఎవరి నుంచి? ఆదాము నుంచి. ఆదాము నుంచే మనం అందరం వచ్చినవారు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము దేవునికి కుమారుడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం నుండి ఒకసారి చూడగలిగితే, లూకాసు వార్త 3వ అధ్యాయము యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని. అక్కడ నుంచి కొంచెం వెనక్కి వెడితే, అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి చరిత్రలో వెనక్కి వెడితే వంశావళి లెక్కేస్తే 38వ వచనంలో కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఒక్కడెవరయ్యానంటే ఆదాము దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాములో నుండి వచ్చారు. ఈరోజు మనకి ఈ బంధాలు ఏర్పడినాయి అని అంటే ఆదాములో నుంచి వచ్చాం కాబట్టి, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భార్య, ఒక భర్త, ఒక స్నేహితుడు, ఇలా రకరకాల బంధాలు మనకి ఎవరి వలన వచ్చినాయి చెప్పండి? ఆదాము నుంచి వచ్చినాయి. ఆదాము దేవుని కుమారుడు కాబట్టి దేవుని వలన బంధాలను వచ్చినాయి. మనం ఎక్కడ పుట్టాలో, ఎవరి గర్భంలో పుట్టాలో, ఎలాంటి ఆకారంతో పుట్టాలో, ఎంతకాలం బ్రతకాలో నిర్ణయాలన్నీ దేవుడివి.
అంటే మన చుట్టూ ఎవరెవరు మనకు బంధువులు ఉండాలో, ఎవరెవరు స్నేహితులు ఉండాలో, మనం ఏ ప్రాంతంలో ఎవరితో బంధం కలిగి ఉండాలో ఇవన్నీ ఏర్పాటు చేసింది దేవుడు కదా. కానీ ఈరోజు ఈ బంధాలను చూసుకొని మనం శాశ్వతంగా ఉన్న దేవుని బంధాన్ని విడిచిపెడుతున్నాం. బంధాలు అనుబంధాలు అనేవి దేవుడిచ్చినవి. మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా దూరం అయినప్పుడు బాధ అనుభవిస్తూ ఉంటాం, సహజం. ఎందుకంటే కొంతకాలం కలిసి ఉన్నాం కాబట్టి ఆ బాధ అనుభవిస్తారు. ఈ దేహానికి ఒక అలవాటు చేస్తే అది లేకపోతే దేహం ఒప్పుకోదు, దేహం తట్టుకోలేదు. ఇది మానవ సహజం. మొన్న మా బావగారు హాస్పిటల్లో చేరారు నిన్నే, పొన్నూరు దగ్గర తెలగపాలెం నుంచి. ఆయనకి మైండ్ పనిచేయాలి, ఎవరిని గుర్తుపట్టట్లా. కళ్ళు తెరుస్తున్నాడు, చూస్తున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టట్లా. సెలైన్ ఎక్కిస్తున్నారు కానీ ఆయనకు రోజు మధ్యాహ్నం యాపిల్ జ్యూస్ తాగటం అలవాటు అంట. ఆ నోట్లో నుంచి ఒక పదం కూడా రావట్లేదు. కానీ నిన్న మధ్యాహ్నం నేను చూడటానికి వెళ్తే యాపిల్ యాపిల్ అంటున్నాడు అంతే. అంటే శరీరానికి ఏం అలవాటైంది బాగా. ఒక సమయంలో రోజు ఏదైనా ఒకటి అలవాటు చేయండి మీరు, అంటే ఆ అలవాటుకి శరీరంతో బంధం ఏర్పడింది. టీ తాగేవాడికి టీ అలవాటు, సిగరెట్ తాగేవాళ్ళకి సిగరెట్, బాత్రూమ్కి వెళ్తే సిగరెట్ తాగందే బాత్రూమ్ రాదు, అలవాటు. అంటే ఏ బంధాన్ని శరీరానికి అలవాటు చేస్తే ఆ బంధాన్ని అది అంత ఈజీగా మర్చిపోలేదు. అందుకే ఆయన ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా, అసలు ఎవరిని గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా శరీరం ఏమడిగింది? యాపిల్ జ్యూస్ అడిగింది. అంటే దానికి అలవాటు అయిపోయాడు, బానిస అయిపోయాడు. బంధం, యాపిల్ జ్యూస్తో ఉన్న బంధం, మద్యంతో ఉన్న బంధం, అక్రమ సంబంధాలతో ఉన్న బంధం, స్నేహితులతో ఉన్న బంధం. ఈ బంధాలు కొన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని దేవుడే పెట్టాడు. తల్లి తండ్రి బంధం ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అన్నా తమ్ముల బంధం దేవుడే పెట్టాడు. మనతో పాటు ఒక జ్యేష్ఠుడు పుడితే అన్న అవుతాడు, పెద్ద ఆడపిల్ల పుడితే అక్క అవుతుంది, చిన్నవాళ్ళు పుడితే చెల్లో తమ్ముడు అవుతాడు. ఈ బంధాలన్నీ ఏర్పాటు చేసింది దేవుడు. కానీ ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుంది మనం. ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని ఫ్రెండ్స్ కోసం తల్లిదండ్రులను వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే ప్రేమికులు. ఫ్రెండ్స్ అంటే ప్రేమికులు. నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, పలానా అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళ కోసం తల్లిదండ్రులైనా వదిలేసే బంధం. కొద్ది కాలం ఉన్న బంధాన్ని, శాశ్వత కాలం ఉన్న బంధాన్ని కట్ చేసుకోవటానికి కూడా ఇష్టపడే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇవన్నీ భూమి మీద తాత్కాలికం అన్న విషయం మర్చిపోతున్నారు. ఈ బంధాలన్నీ ఎంతకాలం? పర్మనెంటా తాత్కాలికమా? తాత్కాలిక బంధాలు. ఈ తాత్కాలిక బంధాల కోసం మనుషులు ప్రాకులాడుతూ, ఎవరినో కొందరిని ద్వేషిస్తూ, కొందరిని అభిమానిస్తూ, ఇలా మన ఇష్టానుసారంగా మనుషులందరూ శాశ్వత బంధమైన దేవునితో సంబంధాన్ని తెగొట్టుకొని తాత్కాలిక బంధాలకు అతుక్కుపోయి శాశ్వత బంధాన్ని దూరం చేసుకుంటున్నారు. అందుకే అందరి గురించి వ్రాయబడిన మాట ఏంటి? రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏదనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడో లేడు. అందరూ ఏమయ్యారు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అందరూ ఏం మర్చిపోయారు? త్రోవ మర్చిపోయారు. ఏం త్రోవ? శాశ్వత కాల బంధంగా ఉన్న దేవునిని చేరుకునే త్రోవను మర్చిపోయారు. అంటే అందరూ బంధాలకు అతుక్కుపోయి శాశ్వత బంధమైన దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవునిలో నుండి విడిపోయిన భాగం, దేవునిలో నుండి విడిపోయిన భాగం. తల్లి బిడ్డతో ఉన్న బంధం ఏంటి? తల్లికి బిడ్డకున్న బంధం
పేగుబంధం కదా. ఆ పేగుబంధం అవతల బిడ్డ అల్లాడుతుంటే తల్లి కళ్ళ ముందే తల్లి ఎలా ఉంటుంది? తల్లి ముందే డాక్టర్ గారు ఇంజక్షన్ పడుతుంటే బిడ్డ ఏడుస్తుంది అనుకో, ఎలా ఉంటుంది? తల్లికే గుచ్చుతున్నంత ఫీలింగ్, బాధ. ఇంకొంచెం ఆపరేషన్ చేస్తుంటే బ్లేడ్ పెట్టి కోసి ఆ పిల్ల అల్లాడిపోతుంటే తల్లి చూసి ఎలా ఉంటుంది? తండ్రికి కొంచెం తక్కువ అనుకో, తల్లికి ఎక్కువ. కొంతమందిలో తండ్రికి ఎక్కువ ఉంటుంది, తల్లికి తక్కువ ఉంటుంది, వాళ్ళ యొక్క స్టామినా బట్టి ఉంటుంది. అంటే ఈ బంధం ఎలా ఉంటుందంటే అవతల మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇబ్బంది కలిగితే మనకే బాధ కలిగినంతగా ఫీల్ అయిపోతాం. ఇంకొన్ని బంధాలు ఉన్నాయి, అసలు వాళ్ళకి మనకి సంబంధం లేదు. టీవీలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కష్టాలు వచ్చినట్టు నటించి మనకి వాళ్ళకి ఏదో బంధం ఉన్నట్టు వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తాం. ఏమన్నా ఉందా సంబంధం? వాడు ఎవడో క్రికెట్లో బాల్ కొట్టి అని గంతులు వేసాడు అనుకో, ఇక్కడ ఈడు గంతులు వేస్తాడు. ఈడు వెళ్ళాడా, గ్రౌండ్లో పరిగెత్తాడా, బాల్ పట్టుకున్నాడా, కొట్టాడా? ఏమి లేదు, ఆడు కొట్టాడా అని తిస్తే నువ్వెందుకు ఇక్కడ గంతులు వేస్తావంటే ఆ బంధం పెంచుకున్నాడు. దాంతో ఆటలో అనుబంధాన్ని పెంచుకున్నాడు. తల్లిదండ్రుల బంధం, భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, స్నేహ బంధం, ఈ బంధాలన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. శాశ్వతంగా ఉండే బంధం ఇది దేవుని బంధం. అయితే ఈ బంధం గురించి దేవుడు మనకు ముందే చెప్పేశాడు, తెలియచేశాడు. కానీ దాన్ని మనం సరిగ్గా పరిశీలనగా దేవుడిని తెలుసుకోకపోవటం వల్ల ఈ బంధం మనకు అర్థం కావట్లేదు. అందుకే ప్రసంగి గ్రంథం ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం అనుకుంటా 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమున అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఏమైంది అంటే శాశ్వత కాల జ్ఞానం మన హృదయంలో దేవుడు పెట్టాడా? పెట్టాడు. మరి అది ఎందుకు తెలియట్లా మనకి? చెప్పండి. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యి వెతకాల్సింది వెతకకుండా లోకములో ఈ బంధాల మధ్యలో ఈ ఇరుక్కుపోయి వెతకకూడనివి లేదా అనవసరమైనవి, దేవుడు కష్టపడొద్దన్నవి అనవసరంగా కష్టపడుతూ ఈ శాశ్వత కాల బంధాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. నిజమండి. కాసేపు దీక్షగా ప్రశాంతంగా మనసు పెట్టి ఏంటి మన ఉనికి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వచ్చాం, ఈ లోకంలో పర్మనెంట్గా ఉంటామా, వీళ్ళందరూ నాతో పాటు వస్తారా, ఈరోజు నాతో సంబంధం కలిగి నాకు పరిచయమైన వ్యక్తులందరూ నాతో పాటు చివరికి పరలోకి వస్తారా అని మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఎవరు వస్తారో ఎవరు రారో అసలు మనం వెళతామో లేదో మనకు అర్థమైపోద్ది కదా. ప్రశాంతంగా కూర్చుంటే అంత కూర్చొని ఆలోచించే అంత తీరిక సమయం మనకి లేదు. ఎందుకు? అందరూ సొంత కార్యాల్లో నిమగ్నమైపోయి దేవుని యొక్క శాశ్వత కాల జ్ఞానాన్ని మర్చిపోయారు. పరిశీలనగా తెలుసుకోవటానికి అది చాలదంటే ఉన్న కాస్త సమయం, ఉన్న కాస్త ఆయుష్కాలం బతకటం కోసమే ఉపయోగిస్తున్నాం తప్ప శాశ్వత కాల బంధం గురించి ఏమాత్రం మనం ఆలోచించలేకపోతున్నాం ప్రియుల. అందుకే భూమి మీద ఈరోజు ఉన్నాం, ఏం తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, వీటి గురించి ఎలా ఇల్లు కట్టుకుందాం, ఎలా పెళ్ళిళ్ళు చేసుకుందాం, ఎలా ఆస్తులు కూడబెట్టుకుందాం, ఈ ధ్యాసలో పడిపోయి శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు పెడితే హృదయంలో వాటి గురించి ఆలోచించకుండా పక్క త్రోవలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి మరలా ఆ బంధం గురించి ఆలోచింప చేయటానికే దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ప్రియుల. కానీ ఈ గ్రంథాన్ని కేవలం అవసరం కోసం, ఆశీర్వాదం కోసం ఒక వచనం చదువుకొని అమ్మయ్య ఈరోజు వాక్యం చదివాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే భ్రమలోకి నెట్టేశాడు. చాలా సంఘాల్లో అదే కదా జరుగుతుంది. ఒక వాక్యం అన్నా క్యాలెండర్ మీద పెడితే చదువుతారని ఈ డేట్లో ఈ వాక్యం చదవండి కదా. క్రిస్టియన్ క్యాలెండర్లు ఎలా ఉంటాయి? ఒక డేటు, దాని కింద ఒక వాక్యం. వాట్సాప్లో కూడా రోజుకి ఎవరొకడు వాళ్ళ ఫోటో వేసుకొని ఒక వాక్యం పెడతాడు.
ఆ వాక్యం చదివి అమ్మయ్య ఈరోజు దేవుడికి ఏదో సేవ చేశాను, ఉద్ధరించాననే ఆలోచనలోకి, భ్రమలోకి వెళ్ళిపోయాం. ఈ బంధాలన్నీ తాత్కాలికంగా ఉండేవి, ఇవి పర్మనెంట్గా ఉండేవి కావు. ఎందుకంటే ఈ బంధాలు పర్మనెంటు అని ఎవరైనా అంటే, ఈ బంధాలు పర్మనెంటు అని ఎవరైనా అంటే, ఆ బంధాలు పర్మనెంట్ కాదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అంటే గర్భాన పుట్టిన బిడ్డను తల్లి మరిచిద్దా మరవదా? సహజంగా మరవదు. కానీ మరుస్తారా? ఎన్ని వార్తలు వింటున్నామో తెలుసా? యూట్యూబ్లో వార్తల్లో, న్యూస్లో చూస్తే అక్రమ సంబంధం పెట్టుకొని ఒక స్త్రీ అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి కోసం భర్తని, పిల్లల్ని చంపిన దాఖలాలు, వైనాలు చూస్తున్నాం. పసిపిల్లలని కూడా కనికరం లేకుండా గొంతు పిసికి చంపేశారు. లేకపోతే కూల్ డ్రింక్లో విషం ఇచ్చి చంపేసిన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. తండ్రులు తక్కువ, తల్లులే ఉన్నారు. అంటే బిడ్డలతో బంధం తండ్రి కంటే తల్లికి ఎక్కువ బంధం కలిగిన తల్లి కూడా బిడ్డను మరచునా అంటే మరుస్తారు. దేవుడు ఆదాము అవ్వల్లాగా పెద్ద మనుషులుగా పుట్టించట్లేదు మనల్ని. ఎందుకు? తల్లి గర్భములో నుంచి 9 నెలలు ఆ భారాన్ని మోసి చిన్న బిడ్డగా కనే పరిస్థితి ఎందుకు పెట్టాడు అంటే, ఆ ప్రేమ, అనురాగాలు, నా రక్తం, నా మాంసం, నా శరీరములోని భాగం అనే బంధం, పేగు బంధం బాగా గుర్తొచ్చి ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ఆ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కాపాడతారనే ఉద్దేశంతోనే దేవుడు చిన్నపిల్లలుగా పుట్టిస్తూ గర్భంలో నుంచి మనకిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? బంధం పెరుగుతుంది. ఏదో అలా నీకు ఒక బిడ్డని ఇచ్చేసానని గాలిలో నుంచి అలా ఇచ్చేసాడు అనుకో, అలా వచ్చేసాడు కాబట్టి మనకి అతనితో అంత బంధం అనిపించదు. కానీ కన్న బిడ్డ, కడుపులో నుంచి పుట్టిన బిడ్డ పట్ల తల్లికి ఎలాంటి బంధం ఉంటుందో, ఇది అన్నిటికంటే గొప్ప బంధం. లోకంలో కవులు కూడా, కవీశ్వరులు కూడా అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఎవరిదంట? తల్లి. దేవుడి సంగతి పక్కన పెట్టండి, అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఎవరిది? అమ్మ ప్రేమ అంటారా? తల్లిని మించిన దైవం లేదు అంటున్నారా? దేవుడంట తన ప్రేమను చూపించడానికి దేవుడు దిగి రాకుండా అమ్మలో తన ప్రేమను పెట్టి, ఇది ప్రేమ అంటే, అమ్మ ప్రేమ అంటే, దేవుడి ప్రేమ అంటే ఇది అని తెలియచేయటానికి అమ్మను పుట్టించాడు అని కొంతమంది కవీశ్వరులు చెప్తారు. అయితే అదేమీ కాదు. దేవుడి ప్రేమ అందరిలో ఉండాలి, ఒక అమ్మలోనే కాదు, అందరిలో దేవుని ప్రేమ ఉండాలి. తల్లి తన బిడ్డను మరుస్తుంది అని వాక్యం చెప్తుంది. మరుస్తుంది అని వాక్యం చెప్పింది కాబట్టి మనం మరిచిద్ది అని నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కళ్ళ ముందు సమాజంలో జరుగుతున్న వైనాలు చూస్తే నిజంగా తల్లి ఇంత కిరాతకానికి ఒడిగట్టిద్దా? తన శరీర సుఖం కోసం కన్న బిడ్డల్ని చంపేసిద్దంటే, చంపేస్తున్న వార్తలు మనం వింటున్నాం. అంటే ఇది శాశ్వత బంధం కాదు. సొలొమోను గారి దగ్గరికి 2 స్త్రీలు వస్తారు. 2 బిడ్డలకు అంటారు, 2 కానిపోయిద్ది. ఒక తల్లి ఒక బిడ్డను పక్కలో పడుకొని ఆతబరిచి నిద్రపోయి దొర్లి బిడ్డ కింద పడితే చచ్చిపోద్ది. బతుకున్న బిడ్డే నాది, చచ్చిన బిడ్డ పలాంది అని ఈ తల్లి, బిడ్డను చంపేసుకున్న తల్లి తీసుకెళ్ళి మరొక తల్లి పక్కలో పడుకోబెట్టి ఆ తల్లి బిడ్డను తెచ్చుకొని తన పక్కలో పెట్టుకుంటుంది. తెల్లారి తల్లి లేచి గుర్తుపట్టి ఇది నా బిడ్డ కాదు, దాని బిడ్డ, నా బిడ్డ ఏది అని చూస్తే చచ్చిపోయింది. వెంటనే రాజుగారి దగ్గరకు వస్తారు, సొలొమోను గారి దగ్గర. అక్కడ వివాదం జరిగిద్ది. ఒకసారి చూడండి, రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దామా? 16 నుంచి. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి,
రాజు ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీ ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనిన. అంటే ఈ గంటానికి ఆ గంటానికి 3 రోజులు గ్యాప్ ఉంది. మేమిద్దరమును కూడా ఉన్నాం. మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరూనూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచాను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారం వారు రాజు సముఖమున మనవి చేయగా. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, బిడ్డను శరీర సుఖం కోసం, శరీర సుఖం అంటే నిద్రమత్తులో బిడ్డ ఉందే, సహజంగా తల్లులు త్యాగం చేస్తారు నిద్రని. తిండి త్యాగం చేస్తారు, నిద్ర త్యాగం చేస్తారు. ఎందుకు? తల్లి తింటే బిడ్డకి దానివల్ల ఎఫెక్ట్, పాలు తాగిద్ది. కాబట్టి తల్లి తినకూడని తింటే దాని ప్రభావం ఎవరి మీద పడింది? బిడ్డ మీద పడింది. కాబట్టి తిండి విషయంలో త్యాగం జాగ్రత్తగా పడతారు, అంటే త్యాగం చేస్తారు. అలాగే ఆదమరిచి నిద్రపోతే పిల్ల ఎక్కడ దొర్లిద్దో, ఎక్కడ కింద పడిద్దో అనే భయంతో జాగ్రత్తగా అలా పోనట్లుగా కొంత నిద్రను కూడా త్యాగం చేస్తారు. ఇది బిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రులకి తెలిసిన విషయం. ఒక్కొక్కసారి ఇక శరీర సుఖానికి అంటే నిద్రకు తట్టుకోలేక ఆతమరిచి నిద్రపోయి ఒకవేళ దొర్లి పిల్లని చంపేసుకునే అవకాశం కూడా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల పొరపాటు వలన ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త లేకపోతే పిల్లల్ని రోడ్డు మీదకి వదిలిపెడితే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇళ్ళ ముందు నీళ్ళ తొట్టులు ఉంటే పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి నీళ్ళ తొట్టులో పడి మునిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీటి బాధ్యత, వీటి తప్పు ఎవరిది అని చూస్తే తల్లి జాగ్రత్తగా కాపాడకపోవటం. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి సరిగ్గా కాపాడకపోతే ఏం జరిగింది? బిడ్డ మరణించే ప్రమాదం ఉంది. ఇక్కడ జరిగింది అది. ఆదమరిచి నిద్రపోయి దొర్లిందంట, దొరలటంతో బిడ్డ చనిపోయింది. రాజుగారు జడ్జిమెంట్ ఇచ్చారు, అది వేరే విషయం. అంటే కన్న తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను ఆ బంధాన్ని మరిచే అవకాశం ఉంది, చంపేసుకునే అవకాశం ఉంది. ఈ బంధం శాశ్వతం కాదు అనేది మనకు అర్థమైపోయింది. తర్వాత అవసరం లేదమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము, సమూయేలు గారి మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చూద్దామా. ఇందులో విషయం ఏంటంటే, సమూయేలు గారు దేవుడు చెప్పిన ప్రకారంగా రాజుగా ఒక వ్యక్తిని అభిషేకం చేయటానికి వెళతాడు. యెషై గారి ఇంటికి వెళతాడు. యెషై గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకున్న కుమారులందరినీ నా దగ్గర నిలవబెట్టు, దేవుడు ఎవరిని కోరుకుంటాడో వాళ్ళని నేను అభిషేకిస్తాను అని చెప్తే యెషై గారు అందరినీ పిలుస్తాడు. అందరినీ పిలిచి ఇంక వీళ్ళే అని చెప్పేస్తాడు. చెప్పగానే అందరినీ చూస్తే దేవుడు వీడు కాదు అని చెప్తాడు. ఇంకెవరైనా ఉన్నారన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. ఎవరు? దావీదు గారు. ఇంకొకడు ఉన్నాడు, వాడు గొర్రెల్ని. అంటే యెషై గారి దృష్టిలో దావీదు గారు పెద్ద లెక్కలో లేనివాడు, అంటే చులకనగా చూస్తున్నాడు. మిగతా పిల్లలందరూ రాజు అయ్యే అధికారం అర్హత ఉంది వీళ్ళకే, మిగతా వాడికి ఆ గొర్రెలు కాసుకునేవాడికి లేదు అని నిర్లక్ష్య వైఖరితో దావీదు గారిని మర్చిపోయాడు. ఇళ్ళల్లో కూడా చూడండి, ఒకళ్ళని ఒకలాగా చూసే తల్లిదండ్రులు ఉంటారు.
ఆడపిల్లలు ఒకలాగా చూస్తారు, మగపిల్లల్ని ఒకలాగా చూస్తారు. సంపాదించేవాడిని ఒకలాగా చూస్తారు, సంపాదించిన వాడిని ఒకలాగా చూస్తారు. అంటే తల్లిదండ్రులు బిడ్డల పట్ల పక్షపాతం చూపిస్తారా? మరి వాళ్ళు ఇళ్ళ కడుపును పుట్టిన బిడ్డలేగా, సమానంగా చూడాలా వద్దా? చూడాలి. కానీ చూస్తారా? చూడరు. యెషయా గారు ఏం చేశాడు? 11వ వచనం చదవండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు, ఇంకడు కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. చివరోడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాసుకున్నాడు. వాడికి రాజు అయ్యే అర్హత అంటే ఆ యెషయా గారి దృష్టిలో దావీదు గారికి ఎలాంటి స్థానం ఉంది? వీడేంటి రాజు అవటం ఏంటి? గొర్రెలు కాసుకోవటానికి మ్యాచ్ అవుతాడు తప్ప రాజు అవటానికి ఇతను అర్హుడు కాడు. అంటే తండ్రిగా అందరినీ సమానంగా చూడవలసిన తండ్రి చిన్నవాడు కదా, వీడికి దేవుడు అభిషేకం ఇచ్చే స్థాయి వాడికి లేదు, వాడు కేవలం గొర్రెలు కాసుకునేవాడు అనే తక్కువ స్వభావంతో ఉన్నాడు, తక్కువ భావంతో కొడుకు పట్ల ఉన్నాడు. అంటే వీళ్ళేనా నీ కుమారులు అంటే, అవును ముందే అందరూ వీళ్ళే అన్నాడు. కానీ ఇంకా ఎవరన్నా ఉన్నారంటే అప్పుడు చెప్పాడు, కడవరిసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెల్ని కాసుకుంటున్నాడంటే అతన్ని పిలిపించంటే దేవుడు అతన్నే ఎన్నుకున్నాడు. ఈయన దృష్టిలో, యెషయా గారి దృష్టిలో ఆ మిలిటరీలో పనిచేసే వాళ్ళే రాజు అయ్యే అవకాశం ఉంది అనుకున్నాడు. ఎందుకంటే సౌలు గారి యొక్క రాజ్యంలో సిపాయిలుగా కొంతమంది దావీదు గారి అన్నలు వెళ్ళారు, అందులో ఉన్నారు, చేరారు. వాళ్ళను కూడా పిలిపించాడు. అంటే వీళ్ళకి అర్హత ఉంది అభిషేకం పొందటానికి అనుకున్నాడు తప్ప దావీదు గారి పట్ల తండ్రికి నిర్లక్ష్య వైఖరి, తక్కువ అభిప్రాయం ఉంది. అంటే తండ్రి అయిన బిడ్డను మరిచే అవకాశం కనపడుతుంది. మన కళ్ళ ముందు ఎంతోమంది పెద్దవాళ్ళని ఒకలాగా, చిన్నవాళ్ళని ఒకలాగా, ఒకవేళ వాళ్ళకి చిన్నవాళ్ళే నచ్చితే చిన్నవాళ్ళని ఎక్కువ ప్రేమగా, పెద్దవాళ్ళని నిర్లక్ష్యంగా, లేదు పెద్దవాళ్ళే నచ్చితే పెద్దవాళ్ళని ఒక రకంగా, చిన్నవాళ్ళని ఒక రకంగా, ఆడపిల్లలను ఒక రకంగా, మగపిల్లలను ఒక రకంగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంటే తల్లిదండ్రులకు కూడా బంధాలలో వ్యత్యాసం చూపిస్తున్నాడు. తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను మరుస్తుంది. అంటే తల్లి బిడ్డల బంధం కూడా శాశ్వతంగా ఉండేది కాదు, మర్చిపోయే ప్రమాదం ఉంది. అలాగే తండ్రి కూడా తన బిడ్డను మర్చిపోయే ప్రమాదం ఉంది. మరొక బంధం గురించి మనం ఆలోచిస్తే ఆదికాండం 37వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు యోధ, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వాని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని రూబేను యోధా సహోదరులతో చెప్పాను. అంటే చంపేద్దాం అనుకున్నారా? కళ్ళలకు అనేవాడు వస్తున్నాడు, వీడిని చంపితే వీడి కళ్ళు ఏమైపోతాయో అని ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు? అన్నలు అనుకున్నారు. అంటే అన్నల దమ్ముల బంధం కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఆస్తుల కోసం అన్నల్ని చంపుతున్నారు, అన్నల తమ్ముళ్ళని చంపుతున్నారు, తల్లిదండ్రులనే చంపేస్తున్నారు ఆస్తుల కోసం. పగా ప్రతీకారాలతో నాకు ఆస్తి దక్కదనే ఆ ఉద్దేశంతో దాయాదులు ఏమైపోతున్నారు? శత్రువులు అయిపోయి ఒకరినొకరు చంపుకుంటున్నారంటే ఈ అన్నదమ్ముల బంధం కూడా శాశ్వతంగా భూమి మీద లేదు, ఉండదు. తల్లి బంధం శాశ్వతం కాదు, తండ్రి బంధం శాశ్వతంగా ఉండదు, మర్చిపోయే ప్రమాదం ఉంది, చంపేసే ప్రమాదం ఉంది. తర్వాత అన్నదమ్ముల బంధం కూడా భూమి మీద శాశ్వతం కాదు, అన్నదమ్ముల బంధం కూడా భూమి మీద శాశ్వతం కాదు. పోనీ భార్యాభర్తల బంధం ఇంకా ఈ వాస్తవంగా వాక్య ప్రకారం అయితే భార్యాభర్తల బంధం ఏక శరీరం, ఏకదేహం. అంటే ఇక దాన్ని విడగొట్టడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ కాట్లాడుకొని కొట్టుకు చావాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ ఏకదేహం అన్నారు కాబట్టి ఇక ఈ బంధం ఎప్పటికీ విడిపోవటానికి అవకాశమే లేదు, మరణం వచ్చే వరకు. కానీ ఈ బంధం కూడా
విడిపోయే ప్రమాదం ఉంది. ఎన్ని కుటుంబాలు చూస్తున్నామండి. ప్రేమ అని వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కొంతకాలం కాపురం చేసినాక అసలైన నిజమైన ప్రేమ ఇది కాదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు భర్త విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయా? ప్రేమించి చేసుకున్న వాళ్ళే. తల్లిదండ్రులు చేసిన పెళ్ళిళ్ళు కూడా సరైన అవగాహన లేక విడిపోయిన వాళ్ళు ఉన్నారు. గొడవలు పడుతున్న వారు ఇప్పటికీ ఉన్నారు. కానీ నిజమైన బంధం ఏదంటే భార్యాభర్తల బంధం శాశ్వత కాలం ఉండే బంధం. ఏ నరుడు వారిని వేరు చేయకూడదు అన్నాడు. కానీ కొంతమంది భర్తలు కానీ భార్యలు కానీ అందంగా ఉన్నప్పుడు భార్యతో ఉండే బంధం వేరు, అందం పోయినప్పుడు భార్యతో ఉండే బంధం వేరు. భర్త సంపాదించేటప్పుడు భర్తతో ఉన్న బంధం వేరు భార్యకి, భర్త సంపాదన లేనప్పుడు భర్తతో ఉన్న బంధం వేరు. భర్త పనికొచ్చినప్పుడు భర్తతో ఉన్న బంధం వేరు, భర్త మంచాన పడ్డప్పుడు భార్య అయినా భర్త అయినా వాళ్ళతో ఉన్న బంధం ఆ ప్రేమ వేరు. యోబు గారి గురించి మనకు తెలుసు. యోబు గారు గొప్ప కోటీశ్వరుడు. అతని వంటి వాడు ఊజు దేశంలో ఎవరు లేరు. అంత ఆస్తిపరుడు, 10 మంది సంతానం. ఆయన చేతికి ఎముక లేదు. దాన ధర్మాలు, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, దాన ధర్మాలు, విధవరాళ్ళకి తన ఆస్తిలో సహాయం చేయటం, అనాథలకు ఆహారం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ధనంతో విలసిల్లుతున్న కుటుంబం అది. ప్రతిరోజు తన బిడ్డలు పాపం చేశారేమోనని, రోజు వాళ్ళ నిమిత్తం పాపం చేశారేమోనని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, దహన బళ్ళు సమాధాన బళ్ళు అర్పిస్తూ ఉన్న గొప్ప భక్తుడు. అందరితో సమాధానంగా అందరితో సంబంధాలు కలుపుకుంటూ బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి భారీగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి? ఎంతో గొప్పగా ఉండాలి. ఎప్పుడైతే యోబు గారికి ఆస్తి పోయిందో, ఎప్పుడైతే బిడ్డలు చనిపోయారో, ఎప్పుడైతే ఒంటి నిండా రోగం వచ్చిందో, అప్పుడు ఆమె పలికిన మాట చదివారు కదా మీరు. ఒకసారి చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏమంటే భర్తని భార్య ఏమంటుంది? ఎందుకు ఈ రోగిష్టి బతుకు, ఎందుకు ఈ పాపిష్టి బతుకు? యథార్థంగా ఉన్నావు బాగా దర్జాగా బతికావు, ఇప్పుడు అన్నీ పోయినాయి. ఈ రోగిష్టి బతుకు, ఈ పాపిష్టి బతుకు ఎందుకు? ఒకసారి దేవుడిని తిట్టేసి చచ్చిపో అంటుంది. భార్య నోట్లోంచి భర్తకి ఏమో సలహా ఇస్తుంది? దేవుడిని దూషించి చచ్చిపో అంటుంది. ఎందుకంటే ఆమె చంపలేదేమో, లేకపోతే చంపేసేదేమో కదా. ఇలాంటి బతుకెందుకు? ఇలాంటి వాడితో నేనేడ కాపురం చేసేది? ఎందుకంటే ఆల్రెడీ ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, రోగం వచ్చి ఆరోగ్యం పోయింది, ఏమీ లేదు. ఇంకా యోబు గారి దగ్గర చిలపెంకుతో ఒళ్ళు గీక్కుంటూ మదన పడిపోతూ ఉన్నాడు. చర్మం ఎముకలకు అంటుకొని పోయింది, అస్థి పంజరం కనపడుతుంది చర్మంతో. అలాంటి దుస్థితిలో ఉన్న యోబు గారిని భార్య ఏం చేయాలి? వాస్తవంగా అయితే ఆదరించాలి. సాటి అయినా సహకారిగా ఆయనకు పరిచర్య చేస్తూ బతకాలి. ఉన్నప్పుడైనా లేనప్పుడు కూడా మనం హ్యాపీగా ఉందాం, ఏం ప్రాబ్లం లేదు, నేనున్నాను, నేను కూడా నీకు చిలపెంకుతో గీకుతాను అన్నది. ఆ చిలపెంకులు ఇసిరి పడేసి ఈ కంపేంది, ఈ దరిద్రం ఏంది, కొంపలో ఎప్పుడు పోతాడో ఈ దరిద్రుడు, ఈ రోగిష్ఠుడు అని తిట్టుకునే టైప్ ఉండకూడదు. నిజమైన భక్తురాలు అయితే అలాగే ఉంటుంది. ఆమెకు భక్తి ఉందో లేదో మనకైతే దేవుడు రాయించలేదు, కానీ ఆయన బాగున్నంతకాలం బాగానే ఉంది. ఆమె గురించి ఇంకా వివరాలు ఎక్కడ రాయించలేదు. కానీ ఇక్కడ మాత్రం భర్తని ఏం చేసింది ఆమె? వ్యతిరేకించి నువ్వు చావుగాక అంటుంది అంతే. ఆ చచ్చేదో ముందు ఏం చేయాలంట? చచ్చిపో అంటే కొంతవరకు పర్లా. యెహోవాను దూషించి దానికి ముందు ఏం చేయమంది? యథార్థత వద్దు, నువ్వు అక్రమం చెయ్యి, అన్యాయం చెయ్యి, మోసం చెయ్యి, దగా చెయ్యి అని దేవుని మార్గంలో నుంచి దయ్యం మార్గంలోకి దించుతుంది. అంటే భర్తను చెడగొట్టే భార్యలో ఉన్నారు. భర్తకు సహకారిగా ఉంటూ భర్తను ప్రేమిస్తూ భర్త భార్య కలిసి దేవుని పనిలో ఉండవలసిన వారు. భర్తనే గాడి తప్పించే భార్యలు ఉన్నారా? ఉన్నారు. భార్యని గాడి తప్పించే భర్తలు ఉన్నారా? ఉన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఇద్దరు కలిసి దేవుని పని చేయాల్సిన వాళ్ళు ఒకరినొకరు
మార్గం తప్పించే పరిస్థితిలో ఉన్న భార్యాభర్తలకు బంధం కనపడుతుంది. నువ్వు ఇంకా యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణం అని అందంటే ఎట్ట భార్య అయిద్దండి? అంటే భర్తల్ని విడిచిపెట్టి ఆ పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు భర్తను దూషించి చంపేసిన భార్యలు ఉన్నారు, చచ్చిపోని శాపనార్థాలు పెట్టిన భార్యలు కూడా ఉన్నారు. అంటే భార్యాభర్తల బంధం కూడా పర్మనెంటు కాదు. మనం వీటి కోసం ఎగబడి దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, అది విచిత్రం. ఇవి శాశ్వతంగా కాదు. నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా, నీ అందం ఉన్నప్పుడు ఒకలాగా, నీకు ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, నీ పరిస్థితి ఉన్నప్పుడు ఒకలాగా, నీకు పదవి ఉన్నప్పుడు ఒకలాగా. ఇవన్నీ స్నేహబంధాలు. భార్యాభర్తల బంధం, తల్లి బిడ్డల బంధం, ఇంకా తండ్రి బిడ్డల బంధం. దావీదు గారిని తండ్రి మర్చిపోయాడు. ఇక స్నేహబంధాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్కరియోతు యోధ పరిస్థితి మనకి తెలిసిందే. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు, ప్రభు వెంట తిరిగాడు, ప్రభు పెడితే తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు. కానీ డబ్బులు అవసరమని అమ్మేసుకున్నాడు. అంటే స్నేహంతో నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. స్నేహబంధం కూడా శాశ్వతంగా ఉండేది కాదు. యోధా గురించి మనం ఎన్నోసార్లు చదివాం, ఇస్కరియోతు యోధా గురించి కదా. ప్రభువుని అమ్మేసుకున్నాడు. వాడు దొంగయి తన దగ్గర ఉన్న డబ్బు సంచిలోంచి ఎప్పుడూ ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. ఈ డబ్బు కోసం ప్రభువుని అమ్ముకునే అంత పరిస్థితిలోకి దిగజారాడు. అంటే స్నేహబంధం కూడా ఖచ్చితంగా లేదు. కొన్ని పిల్లలు తల్లిదండ్రులకి మంచి విధేయులై ఉంటారు, పిల్లలు శాశ్వత కాలం తల్లిదండ్రులకు లోబడి ఉంటారు అనేది కూడా నో గ్యారెంటీ. ఆ బంధం కూడా నేను కన్నాను, నేను చిన్నప్పటి నుంచి పెంచాను కాబట్టి చూడకేం చేస్తారు నా పిల్లలు అనుకోవటానికి లేదు. తల్లిదండ్రులు చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. చిన్నప్పుడు అంటే 4 దెబ్బలు కొట్టావు, దారిలో పెట్టావు, పెద్ద అయినాక నిన్ను కొడతాడు, నువ్వు కొట్టలేవు తిరిగి కదా. వృద్ధాప్యం ఉన్న తల్లి పెద్దోళ్ళైన పిల్లల్ని కొట్టగలరా? కొట్టి బతకగలరా కదా. పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు చూస్తే చూస్తారు, లేకపోతే ఇంట్లో నుంచి గెంటేసే ప్రమాదం ఉంది, చంపేసే ప్రమాదం కూడా ఉంది. ఎంతమందిని చూస్తున్నామండి. దావీదు గారు మంచి భక్తుడే. దావీదు గారు కొన్ని కార్యక్రమాలు చేసిన ఆ బత్షెబా విషయంలో ఒక తప్పు చేయటం వల్ల ఆ తప్పుకి దేవుడు శిక్షగా పిల్లల్నే రేపాడు. అబ్షాలోము రాజ్యాధికారాన్ని చేతబట్టి తండ్రిని రాజ్యంలో నుంచి తరివేసి తండ్రి ఉపపత్నులతో పట్టపగలే అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మేడ గదిలో కూడాడంట. పైగా తండ్రిని చంపటానికి సైన్యాన్ని వెంటేసుకొని తరిమాడు, అరణ్యాలకు తరివేసి వెంటాడాడు. దావీదు గారు ఎదురు తిరగలేదు కాబట్టి ఆయన బతికిపోయాడు. తర్వాత దావీదు గారి దగ్గర ఉన్న సైన్యం అబ్షాలోముని చంపేశారు. అంటే తల్లిదండ్రుల్ని పిల్లలు చంపే ప్రమాదం ఉందా? ఎంతమంది ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపుతున్నారండి. మొన్న ఒకడు తల నరికాడంట తల్లిని, ఆస్తి ఇవ్వలేదని. 2 కోట్లు అప్పు చేశాడంట, ఆ 2 కోట్లు తీర్చిందంట. మళ్ళా అప్పు చేశాడంట, అది తీర్చడానికి ఆమె దగ్గర ఏదో బంగారం ఉంటే అది ఇవ్వట్లేదని కొంతమంది ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని వీడు సీక్రెట్గా ఆమెను చంపేసి ఇచ్చాడు. ఆ చంపినాకన్నా ఆస్తి వచ్చింది, హ్యాపీగా బాకీలు తెచ్చుకోవచ్చని ఒక పల్లెటూరులో. అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేసే ప్రమాదం. వాళ్ళని నమ్ముకొని నాకు దేవుడు అవసరం లేదు, నా పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నారు, నా తల్లి ఉంది, నా తండ్రి ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నన్ను చూసుకుంటారు, నాకేం ప్రాబ్లం లేదు, ఈ బంధాలు నాకు ఎప్పటికీ ఉంటాయనే భ్రమలో నువ్వు ఉన్నావా? ఇవేవి శాశ్వతం కాదు. తల్లి బంధం శాశ్వతం కాదు, తండ్రి బంధం శాశ్వతం కాదు, స్నేహితుని బంధం శాశ్వతం కాదు, అన్నదమ్ముల బంధం శాశ్వతం కాదు. అన్నదమ్ములే దావీదు యోసేపు గారిని ఏం చేశారు? చంపాలని ట్రై చేశారు. యోసేపు గారు భక్తుడు కాబట్టి చంపే అవకాశం వచ్చిన వాళ్ళని రక్షించి కాపాడాడు, కరువులో ఆహారం పెట్టి పోషించాడు. అది భక్తుల లక్షణం. ఇన్ని బంధాల గురించి మనం ఆలోచించినప్పుడు ఏ ఒక్క బంధం సరిగ్గా లేదు. ఉన్న ఏకైక బంధం దేవునితో మనకున్న సంబంధం. ఇది విడిచిపెట్టకుండా వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటే నువ్వు చచ్చినా బతికిపోతావు, హ్యాపీగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటావు. వీటిని నమ్ముకొని వీటి భ్రమలో ఉండిపోయి నువ్వు దేవుని బంధాన్ని కట్ చేసుకున్నావు అనుకోండి, ఏమైపోద్ది? శాశ్వతంగా ఈ బంధాల మాయలో పడిపోయి, ఈ ముసుగులో పడిపోయి, ఈ బంధాలే రేపు నీకు తెగిపోయిన బంధాలు అయిపోతే తట్టుకోలేక నీకు నువ్వేమైనా చేసుకోవచ్చు. అంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా?
బిడ్డ చనిపోతే తట్టుకోలేక తల్లి విలవిల్లాడిపోతున్నారు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. భర్త చనిపోతే భార్య తట్టుకోలేక భార్య చనిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. అంటే ఈ బంధాలు మీద మమకారాలు పెంచుకొని ఇవే శాశ్వతం అనుకునే భ్రమలో మనం బతుకుతూ మన శాశ్వత బంధమైన దేవునితో సంబంధాన్ని మనం తెగొట్టుకుంటున్నాం ప్రియులారు. అందుకే ఒకసారి మనం దేవునితో ఉన్న సంబంధాన్ని మనం ఆలోచించగలిగితే, ఆస్తితో ఉన్న సంబంధం, స్నేహంతో ఉన్న సంబంధం, తల్లితో ఉన్న సంబంధం, తండ్రితో ఉన్న సంబంధం, పిల్లలతో ఉన్న సంబంధం, అన్నదమ్ములతో ఉన్న సంబంధం, స్నేహితులతో ఉన్న సంబంధం, ఈ సంబంధాలు ఏవి శాశ్వతం కాదు. అన్నీ ఒకనాడు ఏదో ఒక రోజు నీ పరిస్థితులను బట్టి తెగిపోయే బంధాలు. తెగిపోతే ఉంటాయా? తెగిపోతాయి. కానీ దేవునితో ఉన్న సంబంధం ఎప్పటిదాకా ఉంటుందంట? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. 46. యాకోబు వంశస్థులారా, యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు? తల్లి సంకన పెట్టుకోకముందే నేను మిమ్మల్ని సంకన పెట్టుకున్నా. తల్లి 10 ఏళ్ళు వచ్చినాక మమ్మీ ఎత్తుకో అంటే ఏమంటుంది? ఎద్దులాగున్నా ఇంకా ఎత్తుకునేది ఏందిరా నడువు అంటది కదా. కానీ దేవుడు ఎప్పుడు దాకా ఎత్తుకున్నాడంట? ముదిమి వచ్చి తల వెంట్రుకలు నరి వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను అంటున్నాడు. అంటే దేవుని బంధం నువ్వు ముసలోడైనా ఎత్తుకొని నడిపిస్తానే ఉంటాడండి. అది దేవునితో ఉన్న సంబంధం. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి మీటింగ్ చెప్తున్న సందర్భంలో మీ అమ్మగారు మీ సహోదరులు వచ్చారు మీతో మాట్లాడటానికి, ఒకసారి మీటింగ్ ఆపేసి రా వాళ్ళతో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 46వ వచనం, ఎవరు నా తల్లి? ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుతూ, ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఎవరికి ఇచ్చాడు ప్రాధాన్యత? కన్న తల్లి తోడబుట్టిన తమ్ముళ్ళు వస్తే నా రక్త సంబంధం నా వాళ్ళు అనుకోవాలా. ఏమన్నాడు? ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బతుకుతారో నా రక్త సంబంధం కాకపోయినా వాళ్ళు నా తల్లి నా సహోదరి నా అన్నదమ్ములు అని చెప్పాడంటే, అంటే ఈ బంధం ఎక్కడి దాకా వచ్చిందని అర్థమైంది యేసుక్రీస్తు వారికి? పరలోకం దాకా వచ్చింది. నా తోడబుట్టిన తల్లి కడుపు నాతో పాటు పుట్టకపోయినా, నా తండ్రికి వాళ్ళు పుట్టకపోయినా, నాకు వాళ్ళకి ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా వీళ్ళే నా తల్లులు, వీళ్ళే నా తండ్రులు, వీళ్ళే నా సహోదరులు అన్నాడంటే అర్థం ఏంటంటే ఈ బంధాలు ఉంటే ఉంటే లేకపోతే లేదు. ఎందుకంటే ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని తమ్ముళ్ళు అంగీకరించలేదు. నువ్వు చేసే కార్యాలయో నువ్వు చేసుకున్నట్టు నీ శిష్యుల వద్దకు చేసుకొని పోండి అని యేసుక్రీస్తు వారిని దూషించారు. మన యోధా పత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా. రహస్యంగా చేయక బహిరంగంగా నువ్వు చేసేదేదో అక్కడ చేసుకో, యెరూషలేములో చేసుకోపో అని తరివేశారు. అంటే తమ్ముళ్ళే తరివేశారు. ఈ బంధం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. కానీ
వాక్యానుసారంగా బతికిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో పాటు పరలోకానికి వస్తారు. అది శాశ్వత కాల బంధం అని, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లియు నా సహోదరులు అన్నాడు. అంటే శాశ్వత కాలం ఉండే బంధానికే ప్రయారిటీ ఇచ్చాడు తప్ప తోడబుట్టిన వాళ్ళు కదా, కన్న తల్లి కదా అని వాళ్ళకి ఇవ్వాల. ఇంతగా చెప్పొచ్చేది ఏంటంటే, ఆత్మీయ కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఈ బంధం తరువాత మిగతా బంధాల కోసం ఈ బంధాన్ని దూరం చేసుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండరు. ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ బంధానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వడు. వాళ్ళు దేవునిలో ఉంటే నో ప్రాబ్లం, దేవునిలో లేని వారికి నువ్వు దేవుడి కంటే ఎక్కువగా, ఆత్మబంధం కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అది దేవుడికి ఇష్టమైన కార్యక్రమం కాదు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం, మిమ్మలను అనాథులనుగా విడవను, మీ యొద్దకు ఒత్తును, కొంతకాలమైన తరువాత లోకం మరి నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అంటే అందరం కలిసే ఉంటాం. మిమ్మల్ని అనాథలుగా విడవడు. తల్లి విడిచిద్దా అనాథగా? తండ్రి విడుస్తాడా? అన్నదమ్ములు విడుస్తాడా? అక్క చెల్లెలు విడుస్తారా? బంధువులు విడుస్తారా? స్నేహితులు విడుస్తారా? భార్య విడిచిద్దా? భర్త విడిచిద్దా? ఎన్నో సందర్భాలు చదివాం. కానీ దేవుడు మనల్ని అనాథలనుగా విడువడు. అంటే ఎల్లప్పుడూ మనతో ఉండేది దేవునితో ఉన్న సంబంధం. ఎల్లప్పుడూ మనతో ఉండేవాళ్ళు దేవునితో సంబంధం కలిగిన ఆత్మ సంబంధులు. అందుకే ఇది ఆత్మీయ కుటుంబం. సంఘం ఏంటి? ఆత్మీయ కుటుంబం. ఆత్మీయ కుటుంబంలో దేనికి ఇవ్వాలి ప్రాధాన్యత? ఆత్మ సంబంధులకు ఇవ్వాలి. లోక సంబంధులకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు వస్తాడో రాడో పరలోకం రానోడితే ఎంతవరకు అంటే ఇక్కడ అవసరాలు ఎంతవరకు అంతవరకే. అలాగే భర్తను పట్టించుకోవద్దు, భార్యను పట్టించుకోవద్దు, తల్లిదండ్రుల బాధ్యత విస్మరించమని చూడొద్దని కాదు. వీటికంటే దేనికి ఎక్కువ ఇవ్వాలి ప్రాధాన్యత? ఆత్మ సంబంధమైన బంధానికి మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు, నా తండ్రి చిత్తానుసారంగా చేయి వీరే నా తల్లియు నా సహోదరి. వీళ్ళే అక్కడికి వచ్చేవాళ్ళు నాతో పాటు, కాబట్టి వీళ్ళకి నేను ప్రాధాన్యత, వాళ్ళకి తర్వాత నెక్స్ట్ అన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిందేంటి? ఏ బంధానికి మనం వాల్యూ ఇవ్వాలి, ఏ బంధానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకు అర్థమైతే ఇవన్నీ టెంపరీగా ఉండే బంధాలు. భూమి మీద శాశ్వతంగా ఉండే బంధం దేవుని బంధం. దేవునితో బంధం కలిగి ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు మనతో పాటు పరలోకం వస్తారు. కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు ఎక్కువగా కలిగి ఉండాలి. దాని తర్వాతే మిగతా బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి శాశ్వత కాల బంధాన్ని మాకు క్రీస్తు యేసు ద్వారా మాకు ఇచ్చి, ఇదిగో నాయన బంధాన్ని వదులుకోకుండా సంఘములో ఎల్లప్పుడూ మేము కనిపిస్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ శాశ్వత కాలం ఉండే ఈ బంధాన్ని మేము తప్పించుకోకుండా, త్రోవ తప్పకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మనం ఏ బంధంలో ఉన్నామనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. శాశ్వత కాల జ్ఞానం మా హృదయాల్లో మీరు ఉంచినప్పటికీ వాటిని పరిశీలనగా తెలుసుకోవటం మా జీవితకాలం సరిపోదని మీరు తెలియచేశారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. కానీ ఆ శాశ్వత కాల బంధాన్ని గురించి మీ కుమారుడు ద్వారా మేము నేర్చుకున్నాం. పరలోకంలో అందరితో కలిసి ఉండే మహాభాగ్యాన్ని మాకు ఉచితంగా మీ కృప ద్వారా అనుగ్రహించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భూమి మీద ఉన్న మీరిచ్చిన ఈ బంధాలను బట్టి మేము మోసపోకుండా, వాటి మాయలో పడి మేము మిమ్మల్ని విస్మరించకుండా శాశ్వత కాలం ఉండే అవకాశాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
మాలో ఉన్న పరిశుద్ధాత్మని సహకారంతో మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇగోనైనా వచ్చిన బిడ్డలందరి బట్టి స్తోత్రాలు. రావాలని ఆశ కలిగిన బిడ్డలు తండ్రి, వాక్యం బయట నుంచి వింటూ కూడా రాలేకపోతున్న బిడ్డలకు ప్రేరణ దయచేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘములో నూతన వ్యక్తులు రావటానికి, ఎవరి పని వారు నిర్వహించడానికి వారికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తండ్రి, మీకు మహిమకరంగా మేమంతా జీవించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కాల బంధము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.